నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు స్థానిక ఎంపీటీఓ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండలానికి సంబంధించి 293 మంది ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నార్లాపూర్ గ్రామానికి సంబంధించి 28 ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేపట్టామన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి సహకరిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులకు స్వీకారం చుడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావులకు నిజాంపేట మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సావిత్రి, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, గ్రామ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు శ్రీశైలం, నీలం బాబు, కృష్ణారెడ్డి, రవికుమార్, లక్ష్మణ్, కిషన్ పాల్గొన్నారు. మేమంతా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రోహిత్ రావు గారు కూడా కృషితో ఆయన యొక్క కృషితో ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతున్నది. దానిలో భాగంగానే గతంలో కూడా మా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సీసీ రోడ్లతో పాటు ప్రతి గ్రామంలో మా నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 16 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించిన ఘనత మా రోహిత్ రావు గారికి, మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే నిజాంపేట మండలంలో 293 ఇండ్లకు మంజూరు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడున్న లబ్ధిదారులు ఎవరైతే కట్టుకోని పరిస్థితి ఉన్నదో వారిని తొలగించి కట్టుకునే వారికి, కొత్త వారికి కూడా అవకాశం కల్పించే వెసులుబాటు ఉన్నది. కాబట్టి దయచేసి ఎవరైనా దాన్ని తిరస్కరిస్తే, మాకు ఇల్లు వద్దని తిరస్కరిస్తే రాతపూర్వకంగా తీసుకొని వాటిని రిజెక్ట్ చేసి మా ఎంపీడీఓ ద్వారా, సెక్రటరీల ద్వారా కలెక్టర్ గారికి పంపించి కట్టుకునే వాళ్ళకు ఉత్తర్వులు కూడా ఇప్పించడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్ని జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో నిరుపేదలైనటువంటి రైతులకు, రైతు కూలీలకు, మహిళలకు అందరికీ ఈ ప్రతి ఒక్కడు ఒక మంచి ఇంట్లో జీవించాలనే మా నార్లాపూర్ గ్రామానికి విచ్చేసిన గౌరవ ఎంపీడీఓ గారు, మా మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గారు, మా గ్రామ అధ్యక్షుడు నాగరాజు గారు, శ్రీశైలం గారు, మా గ్రామ పుర ప్రముఖులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ గృహజ్యోతి పథకం కింద మా నార్లాపూర్ గ్రామానికి, నిజాంపేట మండలంలో ఉన్నటువంటి నార్లాపూర్ గ్రామానికి 28 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రోజుతో 15 ఇండ్లకు ముగ్గు వేయడం కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. 5 లక్షలు ఇవ్వడంతో అత్యంత నిరుపేదలైనటువంటి రైతు కూలీలకు ఇక్కడ ఈడ ఉన్నటువంటి నార్లాపూర్ గ్రామంలో 28 ఇండ్లు మంజూరైతే 28 ఇండ్లు కట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ లబ్ధిదారులందరికీ మేము తెలియజేసేది ఏమంటే, ముందుగా ఏదైతే ఇందిరమ్మ యాప్ ద్వారా ఏ స్థలం అయితే మనము ఎంపిక చేస్తామో ఆ స్థలంలోనే ముగ్గు పోసిన తర్వాత అది ఇందిరమ్మ యాప్లో యాడ్ అయినాక ఇంకో దగ్గర దాన్ని తీసుకుంటే మాత్రం అది వేరే దగ్గర ఇల్లు కట్టుకుంటే అంటే మాత్రం ఆ యాప్ ద్వారా పనిచేయదు. కాబట్టి ఏ యాప్ ద్వారా అయితే తీసుకున్నామో అదే యాప్లో అక్కడే ముగ్గు పోయడానికి ఆస్కారం ఉంది. దాని తర్వాత మనం పునాది తీసి బేస్మెంట్ వేసిన తర్వాత ₹1,00,000 నగదుగా ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లోనే నేరుగా ఎవ్వరికి, ఏ అధికారికి కానీ, ఏ రాజకీయ నాయకుడిని కానీ సంబంధం లేకుండా ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఆ తర్వాత గోడలు కట్టిన తర్వాత కూడా ఇంకొక ₹1,00,000 ఇస్తారు. స్లాబ్ పోయంగానే 2 లక్షలు ఇస్తారు. ఆ తర్వాత మొత్తం ఇల్లు కంప్లీట్ అయినాక ఇంకొక 5 లక్షలు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ చేయూతను సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి